ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నా తండ్రి యెహోవా అని యేసు ఒక్క చోట కూడా చెప్పలేదు. మీరు బైబిల్ మొత్తం వెతుక్కోండి, నా తండ్రి యెహోవా అనే పేరు యేసు ఒక్క చోట కూడా పలకలేదు. మరి యేసు చెప్పిన తండ్రి ఎవరు అని క్రైస్తవులను అడిగితే మాత్రం వారు తడుముకోకుండా చెప్పే పేరు యెహోవానే. మరి యేసు ఆయన తండ్రి అక్కడ యెహోవా అని చెప్పుకోలేదు కదయ్యా, ఆయన చెప్పిన తండ్రి ఎవరు అంటే అసలు ఇంక రెండో ఆలోచన లేకుండా వాళ్ళు చెప్పే పేరు ఏంటయ్యా, నువ్వు బుద్ధి ఉందా లేదా నీకు, అసలు ఏమడుగుతున్నావు నువ్వు, అసలు అడగాల్సిన ప్రశ్న అనేది యేసు చెప్పిన తండ్రి యెహోవా అని, ఇంక దాంట్లో అనుమానాలు ఎందుకు అంటారు. కనుక ఇంతకు ముందు భాగంలో మనం చూసినట్లుగా ఇంత పెద్ద భేదాభిప్రాయం వచ్చింది వీళ్ళిద్దరి మధ్య. ఆయన భూలోక రాజ్యం అంటాడు, ఈయన పరలోక రాజ్యం అంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఎంత పెద్ద అభిప్రాయ భేదం ఉందంటే అసలు యేసు చెప్పిన తండ్రి యెహోవానా కాదా అని మనకు పెద్ద అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం తండ్రి ఎవరు అనే భాగానికి వచ్చాం. ఈ భాగాన్ని గురించి మనం